మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిందుత్వాన్ని ప్రపంచానికి చాటడానికి అందివచ్చే ఏ అవకాశాన్ని జార విడుచుకోరనేది సుస్పష్టం. అది రామ్ మందిరం కావచ్చు, కాశీ విశ్వనాథ మందిర పునర్నిర్మాణం కావచ్చు, అలానే అబుదాబిలో ముఖ్యంగా గల్ఫ్లో మొట్టమొదటి హిందూ ఆలయ నిర్మాణం కావచ్చు. ఇలా సంఘటన ఏదైనా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హిందుత్వాన్ని ప్రపంచానికి చాటడంలో ఎలాంటి సంకోచం బిడియం లేకుండా వ్యవహరిస్తారు. ఇటీవల ద్వారకా బెట్ ద్వారకా మధ్య ఒక వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించిన సందర్భంలో నరేంద్ర మోడీ గారు స్కూబా డైవింగ్ ద్వారా సముద్రపు అడుగునున్న ద్వారకను సందర్శించి శ్రీకృష్ణ భగవానునికి పూజలు చేయడం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యతునికుల్ని చేసింది. 70 ఏళ్ల వయసుకు పైబడిన ఒక ప్రధానమంత్రి నీటిలోకి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించడం ఆయనకు హిందుత్వం పట్ల ఉన్న శ్రద్ధాభక్తుల్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఇలా హిందుత్వానికి సంబంధించిన పలు అంశాల మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు అపోహలను తుడిచివేయడానికి తీవ్రంగా కృషి చేస్తూ వస్తోంది. హిందుత్వం అంటే మనువాద సిద్ధాంతమని, ఈ మనువాద సిద్ధాంతంలో కుల వివక్ష ఉందని హిందుత్వ వ్యతిరేకులు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు ప్రపంచంలోని పలు చోట్ల హిందుత్వంపై బురద చల్లడం మనం చాలా గట్టిగా చూసాం. ఇలా హిందుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరీ ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. వీరికి అంతర్జాతీయ మీడియా సహకారం అందించడం గమనించాల్సిన విషయం. ఇలా అంతర్జాతీయ మీడియాలోని లెఫ్టిస్టుల సహకారంతో ఈ లిబరల్ లెఫ్టిస్ట్ వాదులు హిందుత్వంపై ఎన్నో ఆరోపణలు చేస్తూ వచ్చారు. నరేంద్ర మోడీ హిందుత్వాన్ని పెంచి పోషించడం ద్వారా ఇతర మతస్థులకు అన్యాయం చేస్తున్నారని, అంతేకాకుండా ఎంతో ఆధునిక ప్రపంచంలో హిందుత్వాన్ని మరలా ప్రాచీన యుగం వైపు మళ్లిస్తున్నారనేది వీరు చేసే ఆరోపణలో ప్రధానమైనవి. కానీ ఈ 10 ఏళ్ల కాలాన్ని మనం పూర్తిగా విశ్లేషిస్తే హిందుత్వంపై ప్రపంచంలో సరైన అవగాహన కల్పించడంలో నరేంద్ర మోడీ ఘన విజయాన్ని సాధించారనే చెప్పవచ్చు. ఎందుకంటే తను పదవి చేపట్టిన తొలినాళ్లలోనే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి యునైటెడ్ నేషన్స్ అనుమతి సాధించి యోగా డేను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకునేలా, ప్రపంచవ్యాప్తంగా ఏ మతస్థులైనా ఉత్సాహంగా ఈ యోగాలో పాలు పంచుకునేలా నరేంద్ర మోడీ విశేష కృషి చేశారు. ఈరోజు యోగా డే పరిస్థితిని మనం పరిశీలిస్తే యోగా అనేది హిందుత్వానికి సంబంధించిన అంశమే కాదు, ఇది మన ఆరోగ్యానికి సంబంధించిన అంశం. దీని ద్వారా ఎన్నో ఆరోగ్య ఫలాలను మనం పొందవచ్చు అనేది ప్రపంచ దేశాలన్నీ అంగీకరించడమే కాకుండా ఆయా దేశాల్లో ప్రధాన నాయకులు ఈరోజు యోగా డేలో యోగా చేస్తున్నారు. నాటి నుండి మొదలైన ఈ ప్రస్థానం నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా హిందువుల యొక్క సమ్మేళనాలు నిర్వహించడంలోనూ, హిందువుల యొక్క సమస్యలను తీర్చడంలోనూ, ముఖ్యంగా భారతీయ మూలవాసులు తమ సంస్కృతి సాంప్రదాయాలను ఎలా పరిరక్షించుకుంటారు, వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటి అని ప్రపంచ దేశాలకు చెప్పడంలో నరేంద్ర మోడీ విశేష కృషి చేశారు, విజయాన్ని సాధించారు. ఇలా నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళినా తాను హిందువునని సగౌరవంగా చెప్పుకోవడం, తాను హిందూ సాంప్రదాయాల్ని పాటిస్తానని చేసి చూపించడం కారణంతో ప్రపంచ దేశాల్లో హిందుత్వం పట్ల గౌరవం పెరిగింది. ఇదేదో ఒక మతానికో, ఒక కులానికో లేదా ఒక ప్రాంతానికో వ్యతిరేకం కాదు, ఇది వసుదైవక కుటుంబకం అన్న నినాదంతో సాగే ఒక ధర్మం అని చెప్పి
నరేంద్ర మోడీ ప్రపంచానికి చెప్పగలిగారు. వసుదైవక కుటుంబమే కాకుండా సర్వమానవ సౌభ్రాతృత్వం అన్న నినాదాన్ని కూడా నరేంద్ర మోడీ స్పష్టంగా ప్రపంచ దేశాల ముందు ఉంచగలిగారు. అంటే ప్రతి మానవుడి సంక్షేమమే హిందుత్వం యొక్క లక్ష్యం. అటువంటి లక్ష్యాన్ని కలిగి ఉన్న హిందూ ధర్మం ప్రపంచంలో ఉన్న అన్ని ధర్మాలలో కన్నా ఉన్నతమైనది అని చెప్పగలగడంలో నరేంద్ర మోడీ కృషి ప్రశంసనీయం. ఈ కృషి ఫలితంగానే ఊహించని రీతిలో విగ్రహారాధననే ద్వేషించే గల్ఫ్ దేశాల మధ్య మొట్టమొదటిసారిగా అబుదాబిలో అత్యంత మనోహరమైన నారాయణ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని ఇప్పుడు భక్తులకు అక్కడ దేవుడు దర్శనమిస్తున్నాడు. ఈ ఈ ఈ దృశ్యం అబుదాబికే పరిమితం కావడం లేదు. మరో గల్ఫ్ దేశమైన ఒమన్లో కూడా కొత్తగా దేవాలయం నిర్మాణం కాబోతోంది. అది కూడా రాబోయే రోజుల్లోగా ప్రజలకు దేవుని దర్శన భాగ్యం కల్పించబోతోంది. అంటే హిందుత్వాన్ని విపరీతంగా ద్వేషించే ప్రాంతంలో కూడా హిందుత్వాన్ని ఆదరించే పరిస్థితులకు నరేంద్ర మోడీ తీసుకొని వచ్చారు. ఇక రామజన్మభూమిలో రామమందిర నిర్మాణం గురించి అయితే మనం చెప్పనక్కర్లేదు. ప్రపంచమంతా ఎదురు చూసిన ఈ ఘట్టాన్ని నరేంద్ర మోడీ విజయవంతంగా పూర్తి చేశారు. అంతకుముందు కాశీ విశ్వనాథ్ కారిడార్ను నిర్మించడంలోనూ ఉజ్జయిని మహంకాళి కారిడార్ను నిర్మించడంలోనూ నరేంద్ర మోడీ పాత్ర ప్రశంసనీయం. ఇలా హిందూ దేవాలయాలు కేవలం టూరిస్ట్ ప్లేసులే కాదు, ఆధ్యాత్మిక కేంద్రాలు. వీటి ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వీటి చరిత్ర ఎంతో పురాతనమైనది. ఇవి మనకి ఎన్నో విషయాలను తెలియచేస్తున్నాయి. వీటి ప్రాశస్త్యం ఎంతో మహోన్నతమైనదన్న అంశాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ముఖ్యంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగింది. అది కేవలం మన భారతదేశంలోని ప్రజలకే కాదు, అంతర్జాతీయ సమాజంలో కూడా ఈ విషయాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో స్పష్టంగా చెప్పగలిగింది. అంటే మన ఒక బలమైన నాయకుడు ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాలను గట్టిగా నమ్మి వాటిల్ని పాటిస్తూ వాటిల్ని ప్రపంచానికి చెప్పగలిగితే ప్రపంచం వింటుంది అన్న ఒక గట్టి నమ్మకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలబెట్టుకుంది, లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలియజెప్పగలిగింది. అంటే బలమైన నాయకుడు ఉండి విషయాలని స్పష్టంగా చెప్పగలిగిన రోజు మన గురించి అవతల వాళ్ళు చేసే ఆరోపణలు, సందేహాలు, అపోహలు ఇవన్నీ తొలగిపోతాయన్న విషయాన్ని మోడీ చాలా చక్కగా నిరూపించగలిగారు. ఈ మొత్తం గత 10 ఏళ్ల కాలంలో హిందుత్వం పట్ల లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా ఈరోజు హిందుత్వం పట్ల ఉన్న అపోహలు తొలగాయడంలో ఎటువంటి సందేహం లేదు. రాబోయే 5 ఏళ్లలో 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దిశగా మరిన్ని గట్టి అడుగులు వేయడం జరుగుతుందని, ఎన్నో పరిష్కారం కాని సమస్యలను ఎటువంటి ఇబ్బంది లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిష్కరించి ఈ దేశంలో మత సామరస్యం లేదా పరమత సహనం లాంటి ఎన్నో విషయాలకు ఇబ్బంది లేకుండా హిందుత్వం ముందుకు సాగుతుందని గట్టిగా ఆశిస్తూ ఈ దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదా రాబోయే బీజేపీ ప్రభుత్వం గట్టిగా కదులుతుందని భావిద్దాం.